ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంజయ్ కుమార్, నెల్లూరు సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని. గత శుక్రవారం మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి మీద ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన పంచి ప్రభాకర్ అనే వ్యక్తి, వైసీపీ విభాగానికి చెందినటువంటి వ్యక్తి సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకరంగా బూతులు తిడుతూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దిగ్భ్రాంతికి లోనై ఉన్నారు. దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని నెల్లూరులోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. కేసు నమోదు చేయడం జరిగింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. ఎందుకంటే సదరు వ్యక్తి ఆంధ్ర ప్రాంతానికి చెంది ఒక వెటర్నరీ డాక్టర్గా అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలో సెటిల్ అయ్యి ఈ రాష్ట్ర రాజకీయాలను గత 5 సంవత్సరాలు వైసీపీ మీడియా విభాగానికి చెందిన వ్యక్తి అని చెప్పుకుంటూ దుర్భాషలాడుతూ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా అసభ్యకరంగా బూతులు తిడుతూ ఈ విధంగా ఎన్నో కేసులు అతని మీద ఉన్నా ఈరోజు భారత ప్రభుత్వం అతన్ని తీసుకొచ్చి కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే సమాజంలో ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులు, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. అంతేకాదు ఈరోజు మా షర్మిలారెడ్డి గారు, ఆమె ఒక మహిళా అధ్యక్షురాలుగా ఒక సమాజంలో ఎంతో మహిళలు ముందుకు రాలేని పరిస్థితుల్లో ఉన్న నేటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఒక బాధ్యతను తీసుకొని అనేక ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉంటే ఈరోజు సమాజం తలదించుకునేలా ఆమె కుటుంబంలో నుంచి కనీసము బయటికి రానే విధంగా ఈరోజు అగౌరవంగా ఈరోజు మాకంతా గుండెలు పగిలిపోతున్నాయి. ఇలాంటి దుర్భాషలాడే వాళ్ళని ఎందుకు ప్రభుత్వం వాళ్ళని కంటిన్యూ చేస్తుంది? ఎందుకు వాళ్ళ మీద చర్యలు చేపట్టడం లేదు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా దుఃఖంలో ఉన్నాం. ఇది ఎవరికి మంచిది కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా నేర్చుకోవాలి. మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు దిగజారిపోయారో మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క ఎమ్మెల్యేలు గతంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇలాంటి మీడియా ఛానల్లో పనిచేసిన వాళ్ళ నోటి దూల వలన ఈ విధంగా మీరు 11 స్థానాలకి దిగజారిపోయారు. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వీటిని గమనించుకోవాలి, సరిచేసుకోండి. సమాజానికి ఉపయోగపడే విధంగా రాజకీయాలు చేయాలి. కానీ ఈరోజు ఒక మహిళా నేతను, ఒక నేషనల్ పార్టీ చెందినటువంటి లీడర్ను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది సమాజానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. ఒకరొకరు కొట్టుకోవాలా, తిట్టుకోవాలా? ఈ బూతుల ద్వారా ఏమి నేర్పించదలుచుకున్నారు? మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాఠాలు నేర్పిస్తున్నాడా సమాజానికి? సొంత చెల్లెల్ని ఆ విధంగా దుర్భాషలు ఆడించడం ఎంతవరకు కరెక్టో ఆయనే చెప్పాలి. వైసీపీ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా, ఏ పార్టీ చెందిన వాళ్ళైనా సరే ఇలాంటి విషయాలని పునరావృతం కాకుండా ఈ పంచి ప్రభాకర్ ఎక్కడున్నా, ఏ కలుగులో దాక్కున్నా అతన్ని తీసుకొచ్చి మన యొక్క చట్టాల ప్రకారం అతను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి రిపీట్ కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. అలాగే ఆ తెలుగుదేశం పార్టీని కూడా ఏ విధంగా దుర్భాషలాడారో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు మర్చిపోకుండా ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఆ వ్యక్తుల మీద, ఇలాంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ఇలాంటి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకొని అలాంటి వాటిని బ్లాక్లు చేసి ఈ విధంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.